ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అసలు ఎవరెవరు జరుపుకోవచ్చు అనేది ఒక ప్రశ్న అండి. ఎవరెవరు చేసుకోవాలి ఈ నవరాత్రులు? ఎవరైనా చేసుకోవచ్చు. నవరాత్రులు చేసుకోకూడదనేటువంటిది కానీ అమ్మవారి యొక్క దీక్ష అనేటువంటిదండి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన పని. ఎట్లా అంటే అట్లా చేస్తే అమ్మవారు ఊరుకోదు. అందుకే పాతకాలంలో అయితే అండి 9 రోజులు ఎవరు దీక్ష చేసేవాళ్ళు. పెద్ద పెద్ద సాంప్రదాయ కుటుంబాలే నాకు చాలా మంది తెలుసు. శాస్త్రం కూడా ఏం చెప్తా మీకు, నిర్ణయ సింధు ఇట్లాంటి గ్రంథాల్లో చెప్తుందండి, మూలేన ఆవాహయే దేవీం శ్రవణేన విసర్జయేత్ అని చెప్పి చెప్తారు. అంటే మూలా నక్షత్రం రోజునే అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. కలశంలో ఆవాహన చేస్తారు కదండి, కలశంలో పెడతారు. 9 రోజులు కలశం పెట్టే వాళ్ళు ఉంటారు, 3 రోజులే కలశం పెట్టే వాళ్ళు ఉంటారు. అంటే 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఒక్క రోజు కూడా మళ్ళీ చివరి రోజు కూడా కలశం పెట్టుకొని పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా ఎక్కువ అంటే కొద్దిగా సాంప్రదాయంగా అంటే నిత్యార్చన అట్లా ఉండేటువంటి వాళ్ళు కూడాను అమ్మ 9 రోజులు అమ్మవారిని భరించడం కష్టము అనే భావంతో 3 రోజులే చేసేవాళ్ళు. పెద్ద పెద్ద సంస్థానాల్లో కూడా నేను చూసినటువంటిది అది. కాబట్టి మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఈ 4 అంటే 4వ రోజు విసర్జనం చెయ్యాలి అని చెప్పి 3 రోజులు సరస్వతీదేవి అలంకారం, సరస్వతీదేవి అలంకారం దగ్గర నుంచి మొదలు పెడతారండి. అంటే చివరి 3 రోజులు చేసుకోవచ్చు. 3 రోజులేనండి. అంటే మరీ ముఖ్యంగా ఒక్క రోజు అని ఉంటుందా నవరాత్రుల్లో? చివరి కావాలి అంటే విజయదశమి. ఇంకా విజయదశమి మించింది లేదు. అలా అని నవరాత్రుల్లో ఏ ఒక్కటి కూడాను చెడు రోజు అనేది లేదండి. మామూలుగా చవితి అంటే మంచిది కాదండి, అష్టమి అంటే మంచిది కాదండి అంటారే. దుర్గాష్టమి అద్భుతమైనటువంటి రోజు. చవితి రోజు కూడా మీకు ఏమీ చెడుగా జరిగేది కాదు. నవరాత్రుల్లో ఏ రోజు మీరు ఏ పని సంకల్పించినా విజయమే విజయమే విజయమే. అన్నిటికన్నా గొప్పది అసలు విజయం ఏమిటి అంటే విజయదశమి. విజయదశమి రోజు ఇక మీరు ఏమి మిగిలినటువంటి నక్షత్రాలు చూడక్కర్లేదు, ఏమి చూడక్కర్సిన అవసరం లేదు. అటువంటి విజయాన్ని మనకు అందించేటువంటిది విజయదశమి. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి.